దేశంలో బియ్యం ఎగుమతులు పెరిగినాయి. అంటే బియ్యం ఉత్పత్తి పెరిగింది. ఏడాది దేశవ్యాప్తంగా కూడా రైస్ విపరీతమైనటువంటి ప్రొడక్షన్ వచ్చింది. బట్ కొన్ని రాష్ట్రాల్లో డౌన్ అయిపోయింది వరి. అలా డౌన్ అయిపోయినటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. హయ్యెస్ట్ రైజ్ ఉన్నటువంటి నెంబర్ 1 రాష్ట్రం కిందన తెలంగాణ 240% రైజ్ అయింది అక్కడ తెలంగాణలో. 240% దేశంలోనే హయ్యెస్ట్. మధ్యప్రదేశ్ 80%, ఉత్తరప్రదేశ్ 25%, తమిళనాడు 20%, పంజాబ్ 12%. ఇది రైజ్ బియ్యము ప్రొడక్షను వ్యవసాయం చేసినటువంటి రైతుల నుండి వచ్చినటువంటి ఉత్పత్తి భారీగా పెరిగిన రాష్ట్రాలు టాప్ 5 స్టేట్స్ అయితే భారీగా తగ్గిన రాష్ట్రాలు 5: మణిపూర్ 25%, ఆంధ్రప్రదేశ్ 13%, అస్సాం 12%, కర్ణాటక 11%, ఒరిస్సా 8%. ఇది తాజాగా MOAFW నివేదిక ఇస్తున్నటువంటి లెక్క. 2014, 15, 24, 25 మధ్యలో తెలంగాణనేమో 240% బియ్యం ఉత్పత్తి పెరిగితే ఆంధ్రప్రదేశ్ -13% చేరింది అన్నటువంటి లెక్క. ఇది రాష్ట్రానికి ప్రయోజనమా నష్టమా?